ఉద్యోగం కానీ పెన్షన్ కానీ మా అమ్మగారి తరపున వచ్చే పెన్షన్ కానీ లాక్కొని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులతో కలిసి ఉద్యోగం అని లాక్కొని కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని చెప్పని అన్ని చోట్ల న్యాయం జరుగుతుంది. మీ పేరు? దేవర నాగరాజు అండి. ఎక్కడి నుండి వచ్చారండి ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి? చీరాల మండలం గౌనవారపాలెం నుంచి వచ్చామండి. ఏంటండి మీ సమస్య? మా సమస్య 2017లో మా అమ్మగారిని చంపేశారండి. చనిపోతే అప్పుడు మాకు తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం పెన్షను ఇచ్చారు. మా ఆస్తి మాకు రావాల్సిన పొలం మాకు ఇచ్చేశారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వచ్చి. తర్వాత టీడీపీ గవర్నమెంట్ పోయినాక వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మా అక్కగారు వైసీపీ వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు ఉద్యోగం కానీ పెన్షన్ కానీ ఇల్లు కానీ పొలం మొత్తం లాక్కొని ఈరోజు చనిపోయాయని చెప్పని నా ఉద్యోగం కూడా మా అక్కగారే చేస్తున్నారు. అంటే మీరు బతికుండగానే మీరు చనిపోయారని చెప్పి గత ప్రభుత్వంలో మీ ఉద్యోగం కానివ్వండి అన్ని లాక్కున్నారు? అవునండి, ఉద్యోగం కానీ పెన్షన్ కానీ మా అమ్మగారి తరపున వచ్చే పెన్షన్ కానీ లాక్కొని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులతో కలిసి ఉద్యోగం అని లాక్కొని కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని చెప్పని అన్ని చోట్ల న్యాయం జరుగుతుంది. మాకు కూడా న్యాయం జరిగిద్దని చెప్పని సార్ని సీఎం గారిని కలవడానికి రావడం జరిగింది. అంటే గతంలో మరి అసలు ప్రజలకి ఎటువంటి అన్యాయం జరగకుండా అందరికీ మంచి పరిపాలన అందించామని చెప్పి మరి జగన్ గారు అంటున్నారు కదండి. చెయ్యని నేరాలకు కూడా జైలు చేసి 5 నెలలు జైలు చేసి పిల్లల్ని వదిలేసుకొని వెళ్ళిపోయామండి. కానీ అప్పుడు ప్రభుత్వంలో న్యాయం జరిగిద్ది అనుకొని తిరిగాం. ఢిల్లీ వెళ్ళాను, సీఎం గారిని కలిశాను, తర్వాత SC/ST కౌన్సిల్ ప్రెసిడెంట్ గారిని కలిశాను, తర్వాత ఎస్పీ గారిని కలిసాం, కలెక్టర్ గారిని కలిసాం. ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పని వచ్చామండి. ఇప్పుడు అన్ని చోట్ల ప్రజావేదిక బాగా చూస్తున్నారని చెప్పని నాకు 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు ఉన్నాడు. ఇప్పుడు ఊరు బయట ఒక చిన్న ఇంట్లో అద్దెగా ఉంటున్నాం. మా సొంత ఇల్లు పొలం మొత్తం మా అక్కగారు లాక్కొని, దేవరకొండ నాగలక్ష్మి వారు లాక్కొని, గవిన్ నాగరాజు వీళ్ళందరూ కలిసి ఊరిలోకి వెళ్ళినా కానీ కేసులు పెడుతున్నారు. అడిగితే రేప్ కేసులు అంటున్నారు. అది ఊరిలోకి రానియట్లేదు మేడం. మరి ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎటువంటి అన్యాయం జరిగినా మరి సహించను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా అండి. సో మీకు సరైన న్యాయం జరిగిద్ది ఈ ప్రభుత్వం ద్వారా అని చెప్పి నమ్మకం ఉందా? నమ్మకం ఉంది మేడం. నమ్మకం ఉండబట్టే ఈ ప్రభుత్వంలోనే అప్పుడు ఉద్యోగం కానీ ఇల్లు పొలం మొత్తం మాకు వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రభుత్వంలో మాకు వచ్చిద్దని ఆశతో ఇక్కడ దాకా వచ్చాము. అసలు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో పరిపాలనే లేకుండా పూర్తిగా రెడ్ బుక్ పరిపాలన నడిపిస్తున్నారు అని మరి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా అండి. లేదు మేడం, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు తెలుగుదేశం నరేంద్ర వర్మ గారు ఉండి కొన్నిట్లో సహాయం చేశారు అక్కడ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి కలవడానికి మళ్ళీ ఇక్కడ డైరెక్ట్గా వస్తే అవుతుందని చెప్పి వచ్చాము. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి పింఛన్లు ఇవ్వడం కానివ్వండి, ఆయన పింఛన్ ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చడం కానివ్వండి, ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుందండి. అప్పుడు పాత ప్రభుత్వం మళ్ళీ బాగుంది. ఇలాగే న్యాయంగా అందరికీ జరుగుతుంది. అదే న్యాయం మాకు కూడా జరిగిద్దని చెప్పనే వచ్చామండి. గతంలో ఏ సీఎం అయినా ఇలా చూసారండి? ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్న సీఎంని ఎవరు లేరండి. దగ్గరికి వెళ్ళినా కానీ దూరం నుంచే పంపించేయడమే కానీ, వారం 10 రోజులు ఆగినా కానీ బయట నుంచొని రావడమే కానీ, ఇలా లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడే అవకాశం ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి? బాగుందండి, అందుకనే వచ్చాము.